చావుకు పెళ్లికి ఒక్కటే డప్పన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. విభజనతో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్లో విభజన వారోత్సవాలు నిర్వహించి విమర్శల పాలవుతున్నారు. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు వారంగా నిర్వహిస్తున్న సంకల్ప దీక్ష సభలకు 130 కోట్ల రూపాయలను మంచినీళ్లుగా ఖర్చు చేయడంపై అధికారులకు సైతం కలవరం కలిగిస్తోంది. చంద్రబాబు సర్కారు వింత నిర్ణయం. రాష్ట్రం సాధించిన తెలంగాణలో ఒకరోజే వేడుకలు. విభజనతో గాయపడ్డ ఏపీలో 7 రోజులు సంబరాలు. విభజన సంబరాల కోసం కోట్లు ఖర్చు చేసిన ఏపీ సర్కారు 7 రోజుల సభలకు జిల్లాకు 10 కోట్లు ఖర్చు. కృష్ణా జిల్లాలో రోజుకి 2 కోట్లు. రోజు సీఎం చంద్రబాబు ప్రచార సభ. కడప సంకల్ప సభకు భారీ ఖర్చు. కడప సభకు 10 కోట్లు ఖర్చు. విభజన సభల పబ్లిసిటీకి 130 కోట్లు. జూన్ 2 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు. చిరకాల వాంఛ నెరవేరిందన్న ఆనందంతో జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సంబరాలు జరిపింది. విభజనతో గాయపడ్డ ఏపీలో మాత్రం వింత పరిస్థితిని సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రం సాధించిన తెలంగాణలో ఒక్కరోజే సంబరాలు జరిగితే విపరీతంగా పబ్లిసిటీ కావాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా వారం పాటు సంబరాలు డిజైన్ చేశారు. తొలి రోజు నవనిర్మాణ దీక్షతో మొదలుపెట్టి చివరి రోజు సంకల్ప సభ పేరుతో వారోత్సవాలు ప్లాన్ చేశారు. ఇవి వారోత్సవాలని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది. విభజనతో తీవ్రమైన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వారోత్సవాలు జరపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంగా రోజు గ్రాండ్ గా బస్సుల్లో జనాన్ని విజయవాడ రప్పించుకుని సాయంత్రం పూట సీఎం చంద్రబాబు ప్రసంగాలిచ్చారు. అందంగా వేదికలు, కలర్ఫుల్ టెంట్లు, భారీ స్క్రీన్లు, గొప్పింటి పెళ్లి వేడుకల తరహాలో వారోత్సవాలు నిర్వహించడం సమైక్య ఉద్యమకారుల గుండెలను మండిస్తోంది. గొప్ప పరిపాలనలాగా ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఈరోజు డబ్బుండి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణలో ఒక్కరోజు సంబరాలు చేసుకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తండ్రి కొడుకులు ఈరోజు ఇన్ని రోజులు సంబరాలు చేసుకోవడం అవసరమా నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు తలతిక్క మాటలు మందు తాగండి, ప్యాకాట్ ఆడండి, చక్కభజన చేయండి లాంటివి పక్కన పెట్టి మేనిఫెస్టోలో నువ్వు ఏం చేశావు, ఏం చెప్పావు అనే వాటి మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళా రక్షణ మీద గట్టిగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మాత్రం నీకు మహిళల దగ్గర మరి చీపురు దెబ్బలు తప్పవు. వారంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సభలు నిర్వహిస్తున్నారు. జూన్ 2న మాత్రమే రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాతి నుంచి ఆడిటోరియంలు, ఫంక్షన్ హాల్స్లో నిర్వహించారు. ఈ సభలకు తక్కువలో తక్కువగా ప్రతి జిల్లాలో ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న విజయవాడ సభలకు రోజు ఖర్చు 2 కోట్ల రూపాయలు. కడప విజయోత్సవ సభకు 7,000 మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే ఎంత భారీ హంగామా చేస్తున్నారో అర్థమవుతుంది. సంకల్ప దీక్ష చివరి రోజు సభ ఖర్చు 10 కోట్ల రూపాయలు. మొత్తంగా విభజన వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం చేసిన ఖర్చు 130 కోట్ల రూపాయలు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.